బీజేపీ నేత సోమ్ వీర్రాజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మధ్యన విజయవాడలో తీసుకోవడం జరిగింది. వారి యొక్క వృత్తులన్నీ కూడా మీ యొక్క సమక్షంలో వారి ప్రదర్శనలు ఇచ్చారు. దేశంలో భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, మా ఓబీసీ అధ్యక్షులు లక్ష్మణ్ నుంచి వచ్చి ఆవేళ అక్కడ మాట్లాడడం జరిగింది. దేశంలో అనేక మంది పెద్దల చేత రాష్ట్ర అధ్యక్షులు ఆ కార్యక్రమాన్ని ఎంతో స్ఫూర్తితో తీసుకుని వీళ్ళ పరిస్థితులు ఇవి, వీళ్ళు ఈ విధమైనటువంటి వృత్తులు చేపడుతున్నారు, కానీ వీరికి సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. అలానే దేశంలో సర్టిఫికేట్ ఇవ్వడం మూలంగా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. సర్టిఫికేట్ ఇవ్వడం మూలంగా వాళ్ళకి సంబంధించినటువంటి జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. అనేక రకాల వృత్తులు వారికి వస్తాయి. దీన్ని కూడా కౌన్సిల్లో, అసెంబ్లీలో చేపట్టే విధంగా అలానే రెవెన్యూకి సంబంధించి ముఖ్యమంత్రి వర్యులు 2 రోజులు కలెక్టర్ల సమావేశంలో చాలా పెద్ద ఎత్తున చర్చించారు. రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటికి కూడా ఆన్లైన్లో వారు చేసేటువంటి విధానంలో ఏ విధమైనటువంటి మార్పు రాలేదనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 16 గ్రామాల్లో ఇదే పరిస్థితి. ఇలానే ఈ మధ్యకాలంలో మా అధ్యక్షులు వారు అన్ని చోట్ల మమ్మల్ని శుక్రవారం నాడు మేము గ్రామ సభలు నిర్వర్తించాలి, ప్రజాదర్శిని, గ్రామ వారధి అని, ప్రజా వారధి అనే దాని కార్యక్రమాన్ని వారు నిర్వర్తిస్తున్నారు. దానిలో మాకు అనేకమైనటువంటి రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. ఇప్పటికి కూడా ఈ మొన్న అనేకమైన రిప్రజెంటేషన్లో మా భూముల్లో అనేక తప్పుతడుకలు ఉన్నాయి. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో జరిగినాయి, దాన్ని సరిచేయాలి అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. ఈ మధ్యన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి మా తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక గ్రామంలో సభ పెట్టి వారందరికీ రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఆ సభలో ముఖ్యమంత్రి గారు అడిగితే మీకు ఎవరికన్నా ఇబ్బందులు లేనన్న వాళ్ళు చేయొత్తమంటే ఒక్కడు కూడా ఎత్తలేదు. అంటే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఇంత సీరియస్గా తీసుకుని 2 రోజులు సభ పెట్టి రెవెన్యూ యంత్రాంగాన్ని ఏమాత్రం కూడా కదిలిక లేనటువంటి అంశాన్ని మేము సభలో తప్పకుండా ప్రస్తావించాలని, అలాగే శనగ రైతులు మన రాష్ట్రంలో 2,80,000 టన్నులు శనగ రైతులు వాళ్ళు శనగను ఉత్పత్తి చేస్తున్నారు, కానీ వాళ్ళకి మద్దతు ధర ఏమాత్రం కూడా లేదు. ఈ సంవత్సరం ఉత్పత్తి 3.50 లక్షల నుంచి 4 లక్షల టన్నుల వరకు శనగలు పండినాయి, కనీస ధర వాళ్ళకి లేదు. ఇది దేశంలో అత్యధికంగా పండినటువంటి పంట. మనకి రాయలసీమ జిల్లాలు, అనేక జిల్లాల్లో ఒంగోలు నుంచి అనంతపురం వరకున్న జిల్లాలన్నీ కూడా ఈ శనగను పండిస్తున్నారు.